అందరికీ నమస్కారం. తెలంగాణ రాజకీయంలో ఒక్కసారిగా సంచలనం రేకెత్తించే వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని, బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షంగా ఉన్న జనసేనతో కూడా తెలంగాణలో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు అని తేల్చి చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాదు, బెంగాల్ తరహాలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, కీలక నేతలు పార్టీలోకి రాబోతున్నారని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. అసలు బీజేపీ ఈ నిర్ణయం వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటి? నాయకుల మధ్య విభేదాలపై ఆయన ఇచ్చిన వివరణ ఏంటి? ఈ వీడియోలో క్లియర్గా విశ్లేషిద్దాం. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరియు తెలంగాణ స్థానిక పోరులో బీజేపీ స్టాండ్ ఏంటో రామచంద్రరావు గారు స్పష్టమైన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ సొంత బలంతోనే పోటీ చేస్తుంది తప్ప ఏ ఇతర పార్టీతోనూ పొత్తులు ఉండవని ఆయన తేల్చి చెప్పేశారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ప్రభుత్వం నడిపిస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం జనసేనతో ఎలాంటి పొత్తు ఉండదని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. సొంత క్యాడర్ను బలోపేతం చేసుకోవడం, బీజేపీ మార్క్ రాజకీయాన్ని తెలంగాణలో క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారమని రామచంద్రరావు గారు ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్లో ఏ రకంగానైతే ప్రజలు మార్పు కోరుకొని బీజేపీని ప్రధాన శక్తిగా, పార్టీగా నిలబెట్టారో అదే రీతిలో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నుండి చాలామంది కీలక నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, సరైన సమయంలో ఆ చేరికలు ఉంటాయని ఆయన సంకేతాలు కూడా ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలతో విసిగిపోయిన ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంకొకటి కూడా చెప్పారు. బీజేపీ నేతల మధ్య వర్గపోరు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా రామచంద్రరావు గారు క్లారిటీ ఇచ్చారు. పార్టీ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కేవలం కొన్ని అంశాలపై భేదాభిప్రాయాలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మాత్రమే ఉన్నాయని, ప్రజాస్వామ్య పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండటం సహజం, అంతర్గతంగా చర్చించుకొని కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నాయకులందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. ఒంటరి పోరుతోనే తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవచ్చని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. పొత్తులు లేకుండా బరిలోకి దిగాలనే ఈ నిర్ణయం బీజేపీకి ఎంతవరకు కలిసి వస్తుంది? జనసేనను దూరం పెట్టడం వల్ల హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభావం ఎలా ఉంటుంది? రామచంద్రరావు గారి చేసిన ఈ కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. ఈ రాజకీయ విశ్లేషణలు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.